సో నేను అదే వెతుకుతూ ఉంటాను. ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా మనం అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అని ఒక ఛాలెంజ్ని ప్రతి సినిమా నేను ఈ 20 ఇయర్స్లో ఒక ఛాలెంజ్గా నాకు తీసుకున్నాను. ఆ వరుసగా వస్తున్నప్పుడు మీ ముందు ఈ ప్రీవియస్ 5 ఫిల్మ్స్ కూడా నా సినిమాలు అన్నీ డబ్ అయి వస్తున్నాయి ఇక్కడ తెలుగులో. అప్పుడు కూడా స్ట్రీట్ లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ ఎందుకు చేయట్లేదంటే, నేను 10 ఇయర్స్ నుంచి మీ దగ్గర లవ్ స్టోరీ ఉందంటే నా ఇంటికి రావద్దు ప్లీజ్, నేను వినను. అలా మీరు ఫోర్స్ చేసి నన్ను వినే పరిస్థితికి పుష్ చేసినా నేను ఆ సినిమా చేయను అని ఒక ఫిక్స్ అయ్యా. ఆ టైంలో నా కెరియర్ రీలాంచ్ అయినట్టు ఒక సినిమా నేనే నాకు ఇచ్చుకున్నా. ఆ సినిమా పేరు చిత్తా, తమిళ్లో. అది తెలుగులో చిన్నగా మీ ముందుకు వచ్చింది. ఆ చిత్తా సినిమా నా లైఫ్నే మార్చేసింది. ఎందుకంటే అది చాలా పెద్ద కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. అలాంటి సినిమా వచ్చి థియేటర్లో జనాలు చూస్తారని ఎవరు నమ్మట్లేదు, కానీ జనాలు వచ్చారు. అలాంటి సినిమా ఎవరు తీయరు అనుకున్నారు, మేము తీసినాం. అలాంటి సినిమా ఈ ఒకటి అవార్డ్స్ వస్తాయి, కలెక్షన్ రాదు, లేకపోతే కలెక్షన్ వస్తుంది అవార్డ్స్ రాదు అన్నారు. కలెక్షన్స్ వచ్చినాయి, అన్ని అవార్డులు వచ్చినాయి. ఫిల్మ్ఫేర్లో 7 అవార్డులు కొట్టినాం. బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ అన్నీ తీసుకున్నాం. అక్కడ ప్రెస్టీజియస్ విగడన్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది. ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు, ఆ మెంటల్ స్ట్రెస్, అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను. సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది, ఈ ట్రెండ్లోనే వెళ్దామని నాకు అలవాటు లేదు. కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది.